వినగలిగిన మనస్సు ప్రతి వానికి దయచేయండి. ప్రతి అవాంతరమును తొలగించి నీ కృప దయచేయమని యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అప్పగించుకొని వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయాన ప్రభు పక్షాన ఈ స్థలములో నిలిచి, అమ్మా ఈ స్థలములో మనము దేని కొరకు వచ్చామంటే రక్షణ భాగ్యం యొక్క అనుభవం కలిగి ఈ రక్షణ లేని వారికి తెలియచేయడానికి ప్రభు కృపచేత ఈ స్థలంలో చేరి వచ్చాం. కాబట్టి హృదయమందు ప్రార్థనతోనూ రక్షణ పొందువారి యొక్క జీవితాల కొరకు మరి ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. దేవుని లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి ఆ వాక్యాల రీతిలో రక్షణ అనే అంశాన్ని గురించి వాక్యాన్ని ధ్యానించుకుందాం. రక్షణ అనగానే మనకి ఎలాంటి రక్షణ అనే అంశాలని మనం చూస్తే, మన ముందున్నటువంటి దినాల్లో పట్టణాల్లో కొద్దిగా వైద్యం అందుతూ ఉంది, గ్రామాల్లో అయితే వైద్యం లేదు. ఇప్పుడు వైద్యం లేనటువంటి స్థితిలో ఎవరికి రక్షణ అవసరం అంటే రోగాలతో ఉన్నవారికి రక్షణ అవసరం. చాలామంది పూర్వపు దినాల్లో కలరాకి మందు లేదు, అలా ఎంతోమంది చనిపోయారు. ఆ దినాల్లో రోగాలకి ఏమీ లేదు, రక్షణ లేదు. బలహీనతలు వస్తే ఆ బలహీనతలోనే దాటిపోయేవారు. కానీ దేవుని జ్ఞానము ఆయన బిడ్డలకిచ్చి నేడు రోగాలకి బలహీనతలకి రక్షణ దొరుకుతూ ఉంది, వైద్యం దొరుకుతూ ఉంది. ఇంకా ఆ ముందున్నటువంటి పూర్వపు దినాల్లో చూస్తే ఎక్కువగా ఆ గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో ఆ తెలిసిన విషయాలు తెలియచేస్తున్నాను. ఎండాకాలం వస్తే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఉండేవి, భయపడిపోయేవాళ్ళు. గొడవలను బట్టి, కొందరైతే కక్షను బట్టి ఆ పొలాలు తగలబెట్టేవాళ్ళు. కొన్ని వడగాలుపులను బట్టి ఆ కొన్ని ఇళ్ళు పాత పూరిల్లుగా ఉండేవి. అలాగ ఎంతో భయపడిపోయేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు లేవు. దేవుడు అగ్ని ప్రమాదాల నుంచి ఆ రక్షణగా మనకి ఫైర్ ఇంజన్, అగ్నిమాపక దళమని మరి మన సిటీలో చూస్తాము. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ముందుగానే వాటికి రక్షణ సిద్ధపాటు చేయబడుతున్నాయి. మరలాగునే మనకు కలిగిన ధనాన్ని, ఆస్తిని ఈ లోకంలో ఇప్పుడైతే కొంత ధైర్యంతో ఉంటున్నారు, కానీ ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఎందుకంటే ఇంటికి సరైనటువంటి తలుపులు ఉండేవి కాదు. అందును బట్టి ఎక్కువగా దొంగతనాలు జరిగాయి, ఎక్కువగా దోపిడీ విధానం ఉండేది. రక్షణ లేనటువంటి దినాలుగా చూస్తూ ఉన్నాం. మా తాతల సమయంలో కాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే అనుభవం. ఒక రాత్రి వారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ సమయంలో మరి వారున్న ప్రాంతంలో ఆయన ఒక్కడే ఉండగా అలికిడి అవుతుంది, దొంగ వచ్చాడని తెలుస్తుంది. కానీ లెగుద్దామా అంటే తల దగ్గరే ఒక పెద్ద బండరాయి పట్టుకొని నిలబడ్డాడంట.
ఇక మెలకు వచ్చి లెగిస్తే ఏమవుద్ది? ఇక ప్రాణమే పోద్ది. అలాంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ధనం పోగొట్టుకొని, ప్రాణం పోగొట్టుకొని ఎన్నో రక్షణ లేనటువంటి దినాలు నాటి దినాల్లో చూస్తూ ఉన్నాం. నేడు కూడా ఆ గత 2 నెలల క్రితం అనుకుంటా, ఒక పెద్ద ఆవిడ ఉదయం 4 గంటల జాములో బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంది. ఇక్కడే ఆ వెనకాల బ్రిడ్జి గుండా ఈ దగ్గరకు వచ్చేసరికి ఆ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయారు. తెల్లవారుజాము 4 గంటలకే దొంగతనం, రక్షణ లేని దినాలు. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు అధికారికంగా మన ప్రాంతంలో రక్షక భటులు అని పోలీసు వారు తిరుగుతూ మనకేం చేస్తున్నారు? రక్షణ దొరుకుతూ ఉంది ఈ దినాల్లో. అలాగనే దేశానికి రక్షణ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. కానీ ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా పాపానికి రక్షణ దొరకట్లేదు. పాపానికి రక్షణ దొరకట్లేదు ప్రియులారా. ఈ రాత్రి కాలంలో పాపమున నుండి విమోచించబడుట, పాపము నుండి రక్షించబడుట సాధ్యము అనే అంశాన్ని, పాపము నుంచి రక్షించబడగలము అనే అంశాన్ని ఈ రాత్రి కాలంలో ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. మరి చాలామంది జీవితాల్లో మాకు అవసరమే లేదు అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ మన దినాల్లో చూస్తూ ఉన్నాం, మన కాలాల్లో చూస్తూ ఉన్నాం, ఎంత పాపము శాపమై కుటుంబాలను పతనం జరిగిస్తున్నాయో. అందున ఒక మాట, కొన్ని మాటలు మనం ఎరిగినటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సామెతలు 22వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాక్యములో చూడగా, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. ఈ దినాల్లో పాపము ఎంత ఎక్కువైనదంటే శాపమై కుటుంబాలని పాడు చేస్తున్నాయి. శాపమై కుటుంబాలని పాడు చేస్తున్నాయి. జారత్వము, వ్యభిచారము, ఎవరు ఖండించలేనటువంటి దీనవస్థలో అతిక్రమములు మన మధ్యనే మనమే చూస్తూ ఉన్నాం. ఇలాంటి పాపపు జీవితాలు గూర్చి, ఈ జారత్వంలో, వ్యభిచార జీవితంలో ఉన్న ప్రజలను గూర్చి వాక్యం ఏమి చెబుతుందంటే, వారి జీవితంలో యెహోవా శాపము నొందినవారు. ఇలాంటి పాపములో నుంచి బయటికి రాలేక బిగించబడినటువంటి స్థితిలో వారిని గూర్చి చెబుతున్నది, దేవుని శాపాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు. మనుషుల నుంచి అయితే దేవుడు తప్పించవచ్చు, కానీ దేవుని శాపాన్ని పొందుకొని ఈ లోకంలో తిరుగాడుతున్న వారిని ఎవరు రక్షించగలరు? నేడు ఇలాంటి పాపపు జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. మరికొందరి జీవితాల్లో మనం చూస్తాము, కుటుంబ జీవితాల్లో. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం 2వ భాగము చూడగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మూర్ఖత కుటుంబాలని పాడు చేసుకోవటం. మూఢత్వాన్ని బట్టి, మూర్ఖతను బట్టి, అజ్ఞానాన్ని బట్టి తమ కుటుంబాలను తామే పాడు చేసుకునేవారు ఎందరో ఈ అజ్ఞానంలో ఉన్నారు, ఈ అక్రమ జీవితాలతో ఉన్నారు. కుటుంబాలని పాడైపోతూ ఉన్నాయి. ఇలాగున పురుషులైన వారు, స్త్రీలైన వారు పాపపు జీవితాలతో వారి జీవితాలు శాపగ్రస్తమైన స్థితిలో ఉండగా వారి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మాటలు మనకు మెచ్చుకు
అర్థమవుతున్న విషయాలని, చూస్తున్న విషయాలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగున ప్రతి వాని జీవితంలో ఏముంది అంటే పాపం ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. నేడు తల్లిదండ్రులను కూడా చూడలేని దీనవస్థలో ఎంతమంది ఉన్నారో, పిల్లలని పట్టించుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఇంకెంతమంది ఉన్నారో. ఇవన్నీ కూడా ఆజ్ఞాతిక్రమాలు, దేవుని యొక్క మాట లోబడిని జనులు. అందును బట్టి పాపము పాపము. వాక్యంలో చూస్తున్నాము. ఇది మాకు కాదులే అనుకోవద్దు ప్రియులారా. దేవుని వాక్యం చెబుతుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసిన వారమే. కాబట్టి దేవుని వాక్యంలో చూడగా నా జీవితంలో పాపము మన యందున్నది, పాపములో మనమున్నాము, పాపములోనే జీవిస్తున్నాము అని వాక్యము, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మరి పాప రక్షణ, మరి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ ఎవరికి అవసరము అనే అంశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి అవసరము ప్రభువే మాట్లాడుతున్నాడు. రోగికి వైద్యుడు అవసరం, మరి నేను పాపులను రక్షించుటకు వచ్చాను. నీతిమంతుల కోసం కాదు, బాగున్న వారి కోసం కాదు, పాపములో పడినవారు, పాపములో జీవిస్తున్నారు, పాపములో నశించిపోతున్న వారి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చాడు అంటే పాపుల కోసం వచ్చాడు. అలాగనే దేవుని వాక్యంలో మనం చూడగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో అనుగ్రహించబడిన విషయాన్ని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి రక్షకుడు? ఈ లోకానికి రక్షకుడు. లోకము అనే అంశాన్ని మనం చూస్తే, మనం చదువుకున్న పాఠాల్లో గురజాడ అప్పారావు గారని కవి, ఆయన అన్నాడు, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. కాగా యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న మనుషుల రక్షణకై ఈ లోకానికి వచ్చాడు. లోకాని రక్షకుడు, లోక రక్షకుడు. ఒక ప్రాంతానికి కాదు, ఒక పట్టణానికి కాదు, లేదా ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, లోకానికి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. సత్యము గూర్చిన అనుభవం, ఏది సత్యం, ఏది నిజం, ఏది వెలుగు, ఆ వెలుగులో జీవించాలన్నది, సత్యములో ఉండాలనేది, అందరూ రక్షణ పొందాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి అవసరం? ఈ లోకానికి అవసరం, లోకంలో ఉన్న మనుషులందరికీ అవసరం.
మనుషుల్లో ఉన్న పాపానికి రక్షించబడటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అలా అయితే ఈ లోకంలో పాపముతో ఉన్న మన యొక్క జీవితాలు మరి రక్షించడానికి, ఎందుకు రక్షించడానికి యేసు క్రీస్తు వారు వచ్చారు? రక్షించడానికి వచ్చారు అని చెప్పుకున్నాం. ఎందుకు రక్షణ? ఎందుకు రక్షణ అంటే ఈ లోకంలో ప్రతి మానవుని జీవితం పాపము జీవితంతో, ఆ పాపం యొక్క జీవితానికి ఉన్న జీతం ఏమిటి అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ లోకంలో పాపము లేదని మోసపోవద్దు, పాపము లేదని భ్రమపడొద్దు. పాపము ద్వారా మన దేహానికి ఏమొస్తుంది? మరణం. ఇది పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ దేహం నుంచి ఎడబాటు కలిగి ఉంటామని వాక్యంలో చూస్తాం. అయితే ఈ లోకానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ దేహం నుంచి ఎడబాటు అయ్యే విషయాన్ని గురించి కాదు, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనము, దేవుని యొద్ద నుంచి ఈ లోకానికి వచ్చిన మనము ఈ పాప జీవితాలతో జీవిస్తూ ఉండగా యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. యేసు క్రీస్తు వారి యొక్క విశేషం ఏమిటంటే ఆయన శరీర మరణాన్ని గురించి కాదు, ఈ పాపము పాతాళానికి అప్పగిస్తూ ఉంది. ఈ పాపము ద్వారా నిత్య నరకానికి లోనవలసిన వారం అవుతున్నాం. ఈ పాపము ద్వారా దేవునికి దూరం అవ్వాల్సిన వారం అవుతున్నాం. దేవుని వద్ద నుంచి వచ్చిన మనము ఈ పాపమును బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం, నిత్య నరకానికి, అగ్నిగుండానికి. అది అపవాదికిని వాని దూతలకును నియమించబడినటువంటి యాతనకరమైన స్థలములోనికి దాటిపోవలసిన వారమవుతున్నాం. కాబట్టి ఆ భయంకరమైన స్థితి ఆయన పిల్లలమైన మన జీవితంలో ఉండకుండాలాగున మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు రక్షణ అంటే దేవుని నుంచి ఎడబాటు కాకుండానట్లుగా, దేవునికి దూరము కాకుండానట్లుగా, దేవుని యొక్క జనాంగముగా పిలువబడినట్లుగా ఆయన మనకు రక్షణ కలుగు చేయటానికి వచ్చాడు. మరి రక్షణ ఎలా సాధ్యం? ఈ పాపము నుంచి ఎలాగా విమోచించబడటం? దేవుని వాక్యంలో ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. మానవుని జీవితంలో చూడగా పుట్టుక నుంచి పాపము యొక్క విధానంలో మనిషి జన్మ నిలిచి ఉంది ప్రియులారా. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ పాపము యొక్క స్థాయి తల్లి గర్భములోనే రూపించబడుతుంది. ఇది ఎలా? మనం ఊహించినట్లుగా శరీరాన్ని బట్టి పాపం కాదు, కానీ ఈ లోకంలో మనం ఎవరి యుద్ధ నుంచి వచ్చామో వారిలో ఉన్న పాపము అందరికీ సంప్రాప్తమై ఉన్నది కనుక ఆ పాపము ప్రతి వానిలో నిలిచి ఉన్నది. దేవుని వాక్యము తెలియచేస్తుంది మనము మనుష్యుని ద్వారా పుట్టినవారు అని. ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే కొంత జ్ఞానం,
కొంతమందిలో కోతుల నుంచి వచ్చామని సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మరికొంతకాలానికి కొట్టివేయబడుతూ ఆయన పిల్లలు ఆయన స్వరూపములో ఉన్నవారని వాక్యము తెలియచేస్తుంది. కాగా మనము దేవుని స్వరూపమును, దేవుని పోలిక కలిగిన వారమై ఉన్నాము. అయితే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపము ఆ మొదటి మానవునిలో నుంచి ఆయన సంతానమైన అందరికీ ప్రాప్తించినందున ప్రతి వానిలో పాపము నిలిచి ఉంది. అందును బట్టి పుట్టుకతోనైనను పాపపు యొక్క స్థితిలో ఉన్నవారం. ఈ పాపము నుంచి విమోచించబడాలంటే ఈ పాపము లేనివానుగా ఈ లోకంలో ఉండాలి. అందుకని మన రక్షకుడైన యేసు ప్రభు వారి పుట్టుక యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కన్యక గర్భమున జన్మించినటువంటి శిశువుగా, పుట్టబోబు శిశువు పరిశుద్ధుడు. ఆయనలో ఆది మానవుని యొక్క ఆ పాపం యొక్క విధానము లేదు, పాపము యొక్క ఛాయలు లేవు. దేవుడు ప్రత్యేకముగా ఆ మరియ గర్భమున, కన్యక గర్భమున దేవుడు శరీరము అమర్చాడు. అమర్చబడిన శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ పరిశుద్ధుడు ఈ లోకములో జీవించెను. ఆయన జీవించిన విధానంలో చూడగా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన లోకంలో జీవించినంత కాలంలో ఆయన గురించి చెప్పబడ్డ మాట, ఆయన పాపము చేయలేదు. ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. పాపము నుంచి రక్షించబడే రక్షకుడు ఏమి లేదు? పాపము లేదు. అలాగనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీయో లేదు. ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. ఆయన యందు పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అని ప్రభువే మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపము నుండి రక్షించుటకు రక్షకుడుగా ఉన్న ప్రభువులో ఏమి లేదు? పాపము లేదు. కాబట్టి ప్రియులరా, పాపము లేని జీవితం, అలాంటి ప్రభువు ఆయన పిల్లల యొక్క పాపమును ఆయన భరించాడు, ఆయన సహించాడు. దేవుని వాక్యంలో చూడగా, భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రక్షకుడైన యేసు ప్రభు వారు సర్వ మానవాళి పాపములను భరించిన గొర్రెపిల్లగా ఈ లోకంలో నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన ప్రతి మానవుని పాపం, అనేకుల పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. దేవుని వాక్యములో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలకొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియులారా, పాపుల రక్షకుడుగా, లోక రక్షకుడుగా, సర్వ మానవాళికి రక్షకుడుగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. ఆయనపై ఉమివేయబడి
ఆయన అవమానపరచబడి, ఆయన హేళన చేయబడి, కొట్టువారు తన వీపును కొడుతూ ఉండగా వీపంతా నాగల సాగవలి తుండబడి అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని సర్వ మానవాళి కొరకు ఆయన చిందించాడు. పాపమునకు ప్రాయశ్చిత్తము కాగలుగుటకు పరిశుద్ధుని యొక్క రక్తము చిందించవలసి ఉండగా ఆయన కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టును ఆయన కార్చి సర్వ మానవాళికి రక్షణ సిద్ధపాటు చేశాడు. ఈ లోకంలో ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తముగా రక్తము చిందించిన గొప్ప దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టగలిగిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు నీ దాకా ఎంతవరకు ఉండగలరంటే కొంతకాలం వారు దాటిపోవాల్సిందే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణము పెట్టి అంతం వరకు ప్రేమించిన దేవుడు, సంపూర్ణముగా నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన సర్వ మానవాళి కొరకు మరణాన్ని అప్పగించుకున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, అట్టి మరణం అందరికీ సంప్రాప్తమై ఉంటుండగా ఆ పాపమునకు వచ్చు మరణాన్ని అందరి పక్షముగా ఆయన భరించాడు, ఆయన అనుభవించాడు. అలాగనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ దినాన ఎందరో, కానీ అందరూ మట్టి పాలైపోయారు. మరణం అందరినీ బంధించి వారి జీవితాలు ముగిశాయి. కానీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ప్రాణము పెట్టి మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి 3వ దినమున లేచి సర్వ మానవాళికి రక్షణ ఆయన సిద్ధపాటు చేశాడు. ఆయన మోక్ష మార్గానికి మార్గమై ఉన్నాడు. ఆయన సజీవుడు, మన రక్షకుడు సజీవుడు, మనం ప్రేమించిన దేవుడు సజీవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు సజీవుడు. ఆయన సజీవుడై ఉండి పరలోకమునకు ఆరోహణమై పరలోకమందు మనకు స్థలము సిద్ధపరిచి మరలా రానై ఉన్నాడు. అయితే ఆయన మోక్ష మార్గమును సిద్ధపరిచి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఈ లోకమందు ఈ వాక్యాన్ని ప్రేమతో తెలియచేస్తున్నాం. ప్రియులారా, ఎలాగ రక్షణ సిద్ధపరిచాడో గ్రహించాము. ఆయన అందరి కొరకు ప్రాణము పెట్టి మరణానికి అప్పగించి తిరిగి లేచి మోక్ష మార్గాన్ని సిద్ధపరిచాడు, రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచాడు, పాపమును జయించే మార్గాన్ని సిద్ధపరిచాడు. మరి ఇటు గొప్ప రక్షణ ఎలా పొందుకోగలం? ఈ రక్షణ ఎలాగా మనము మన జీవితంలో అనుభవించగలము అంటే దేవుడు తెలియచేస్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూడగా, ఈ మోక్ష మార్గము కోసం, ఈ రక్షణ భాగ్యము కోసం, ముక్తి మార్గము కోసం మన జీవితాల్లో ఎన్నెన్నో అన్నిటిని వదులుకుంటున్నాం. ప్రతి విషయంలో మనం అన్నిటినీ విడిచిపెడుతున్నాము, కానీ పొందలేని స్థితిలో ఉన్నాం. అయితే రక్షణ పొందుటకు రక్షకుడైన ప్రభువు చెప్పిన విశేషమైన మాట ఏమిటంటే, ఏలయనగా రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నీ రక్షణ కొరకును చేయవలసిన పని యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొనుట. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన పిల్లలుగా
ఆయన చక్కని రక్షణ మార్గాన్ని చూపుతున్నాడు. ఏమంటే, నీ నోటితో యేసు ప్రభువని, నా రక్షకుడని, నా దేవుడు అని నీ పాపములు వచ్చి ఒప్పించబడి ఆయన నామమున ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను రక్షించును. ప్రియులారా, నువ్వు ఎట్టి శాపములో ఉన్నా, ఎట్టి పాపములో ఉన్నా, ఎట్టి బలహీనతలో ఉన్నా ఆ యేసు నామము మనల్ని విడిపించును. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం దేవుని లేఖనము ఇలాగూ తెలియచేస్తుంది. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలకు అధికారము మనుషులను బట్టి రాదు, మనకు కలిగిన దాన్ని బట్టి రాదు, కానీ దేవుడే అనుగ్రహించే గొప్ప అధికారం. ఈ అధికారము అందరికీ, ఎందరికీ? ఆయనను అంగీకరించిన వారందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఈ రక్షణ దొరుకుతుంది. ఆయన పిల్లలకు భాగ్యం దొరుకుతుంది, పాపమును జయించే భాగ్యం దొరుకుతుంది, శాపము నుంచి విడిపించే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఇది అనుకూలమైన సమయము, అతి శ్రేష్టమైన విశేషము. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అని వాక్యము తెలియచేస్తుంది. ప్రభు చెబుతున్నాడు, నేడే రక్షణ దినం. ఇది నీ నా జీవితాల్లో అనుకూలపరిచినటువంటి శుభదినం. ఎందుకంటే మన జీవితాలు కొంతసేపు కనబడే అంతలోనే ఆవిరి వంటి జీవితాలు. కాబట్టి ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన రక్షణ కార్యము జరిగించి నేడు రక్షణకు సిద్ధపాటు తెలియచేస్తున్నాడు. మరి ఎట్టి పాప జీవితాల్లో ఉన్నావో, ఎలాంటి వేదనతో ఉన్నావో, ఎలాంటి బందికానాలో ఉన్నావో, ఈ క్షణాన యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించును. నీ యందున్న ప్రతి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తము కలుగు చేసి ఆయన పిల్లలకు అధికారం ఇచ్చెను. ఈ రక్షణ భాగ్యము నిన్ను నన్ను దేవునికి పిల్లలుగా, ఈ లోకంలో పాపాన్ని జయించే వారంగా, ఈ లోకంలో నీతి కలుగు జీవితాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను, దేవుని వాక్యం చెబుతుంది, ఎలాంటి వారైనను ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. యేసు ప్రభు నందుంటే నీ పాపపు జీవితాలు క్షమించబడతాయి. ఇక యేసు క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం కలుగు చేసి శాపాన్ని, దోషాన్ని ప్రభు తొలగించి నూతన సృష్టిగా మార్చగలడు. ఇది నాన్న అతి నూతన సృష్టిగా ప్రభు రక్షణ పొందిన అనుభవంలోనికి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. కాగా యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ లోకంలో పాపముకున్న ఆ పాపము పట్టి ఉన్న పాతాళానికి చేరవలసిన స్థితి గతి యేసు క్రీస్తు ద్వారా కొట్టివేయబడుతుంది. యేసు క్రీస్తు నందుంటే ఏ శిక్షా విధియో లేదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆయన పిల్లలుగా ఆయన రక్షణ కలుగు చేసి హెబ్రీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి
వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, క్షమించిన దేవుడు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆయన మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేసి దేవుని యొక్క జనాంగముగా, దేవుని సొత్తుగా, దేవుని పిల్లలకు భాగ్యమిచ్చి ఆయన మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుని పిల్లలంగా ఆత్మరక్షణ అది చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. ఎవరికి సంతోషం? ఆత్మయందు రక్షించబడిన వారికే. పాపంలో ఉన్న వారికి సంతోషం లేదు. ఈ లోకంలో ప్రతి వాని జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం, ఆ పాపము వారిని పట్టి పీడిస్తూ ఉంది. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తూ ఉన్నాం. కాబట్టి అటు పాపమును క్షమించగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు మనమున్న ఎడల మనల్ని దేవుడు నూతన సృష్టిగా, ఆయన పిల్లలుగా, ఆయన గొప్ప రక్షణను గ్రహించి రక్షణ ఆనందాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మన గతి ఏమవునో. కాబట్టి దయతో, ప్రేమతో ప్రభు పక్షాన నిలిచి ప్రాంతవాసులందరికీ మరొక్కసారి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా, ఉన్న చాటున ఉన్న ఫలానా నీ హృదయమందున్న ఆ పాపం యొక్క చింత యావత్తును యేసుక్రీస్తు నామమున ఒప్పుకున్నట్లయితే గొప్ప రక్షణ కలుగుతుంది ప్రియులారా. మరి ఈ యొక్క రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేస్తే మనకు రక్షణ ఇక లేదు. అందుకని అపోస్తల కార్యములో మనం చూడగా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవని వలన రక్షణ కలుగదు. నీవు ఆలస్యం చేస్తే ఏ మనుషుని ద్వారా నీకు రక్షణ కలుగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేం. ఇటు గొప్ప సమయాన్ని దాటిపోతే మనము ఏ నామములో రక్షణ పొందలేం. ఆకాశము కింద ఏ నామములో రక్షణ పొందలేం. మరి ఎవరి వలన రక్షణ పొందలేం. ఎందుకు? మనల్ని రక్షణ కలుగు చేసిన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని రక్షణ కలుగు చేసిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. మనం రక్షించిన దేవుడు తన ప్రాణము పెట్టిన దేవుడు. మనం రక్షించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. మనం రక్షించిన దేవుడు సమయం ఇచ్చి పాపములు ఒప్పుకుంటే చక్కని మోక్ష మార్గం ఇచ్చిన దేవుడు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉన్నట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియకు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ చిత్తమందు నిలిచి మా ప్రాంతవాసులను బట్టి ప్రార్థిస్తూ నీ గొప్ప రక్షణ శుభవర్తమానాన్ని తెలియపరచుటకు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఎవరునూ నశించిపోకుండా రక్షించబడుటకు మీరిచ్చిన తగు సమయాన్ని బట్టి ఈ సమయమందు వారి పాపములు ఒప్పించబడి నీ నామమున ప్రార్థించిన వారికి మీరిచ్చు రక్షణ, నిత్య రక్షణ బట్టి స్తోత్రాలు. ఆ రక్షణ ఆనందం ప్రతి వాని జీవితంలో కలుగు చేయమని, నీ కృప వారి పట్ల కనికరమును బట్టి అనుగ్రహించి పాపము యొక్క జీవితం నుంచి విడిపించబడి చచ్చిన జీవితాల నుంచి బ్రతికించబడినట్లుగా
నీ దయ చూపించమని సహాయము చేయమని మరింతవరకు మరి స్థలమందు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి అనుకూలతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి అభ్యంతరములను ఇబ్బంది ఇరుకులో ఉన్న పురులను నీ గొప్ప సమాధానంతో నింపి సహాయము చేయమని ప్రతి కుటుంబానికి రక్షణ ఆనందముతో నింపమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అప్పగించుకొని వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.